మా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము. అందరూ రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాము. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలం సార్ కూడా శుభాకాంక్షలు. రాఖీ మాజీ ఎమ్మెల్యే సార్ వాళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు మెతుకు ఆనందన్న గారి ఇంట్లో మేము రాఖీ పండుగ జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. దానికి మేము హాజరయ్యి అన్నగారికి కట్టాము. చాలా ఆనందంగా ఉన్నాం. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మేమందరము మాజీ ఎమ్మెల్యే గారైన మెతుకు ఆనంద్ గారి నివాసంలోకి వచ్చి ఎంతో ఘనంగా రాఖీ పండుగ జరుపుకున్నాము. మాకు పెద్ద అండగా నిలబడిన మా మెతుకు ఆనంద్ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఘనంగా రాఖీ పండుగ జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం అందరం కూడా కౌన్సిలర్లము, మాజీ కౌన్సిలర్లు, ఉన్నత కౌన్సిలర్లు కూడా అందరికీ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి నందున మనము ఆనంద్ సార్ గారు ఇంట్లో కూడా మనము అందరం వచ్చి కూడా మనం పండుగ చాలా గ్రాండ్గా రాఖీ పౌర్ణమి అనేది జరుపుకోవడం జరిగింది. ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు. ఆనంద్ సార్ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక కౌన్సిలర్గా నేను 9th వార్డ్ కౌన్సిలర్గా ఆనంద్ సార్ ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మనం చేస్తాం. కౌన్సిలర్ విజయ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు మరి ఈ ప్రత్యేక పండుగను మా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారి నివాసంలో మా మున్సిపల్ మరి మండలాలకు సంబంధించిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి మరి మా ఆనంద్ సార్ గారికి రాఖీ కట్టి ఈ రాఖీ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు మా ఆనంద్ సారు మాకందరికీ అండగా ఉండాలి. అట్లాగే మేము కూడా మా ఆనంద్ సార్తో పాటు అడుగులో అడుగేస్తూ ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క రాఖీ పౌర్ణమి అందరూ సంతోషంగా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు సంతోషంగా జరుపుకోవాలి. వారందరికీ కూడా శుభాశిస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారి నివాసం లోపల డాక్టర్ సబితా మేడం గారి దంపతుల ఆధ్వర్యం లోపల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఆనందన్న మరియు పార్టీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఒకరు కష్ట సుఖాలలో ఒకరికొకరు పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా అందరికీ మంచి జరగాలని ఈ రక్షాబంధను ఒకరికొకరు తోడుగా గుర్తు చేసినటువంటిది కాబట్టి ఈ సందర్భంగా పార్టీ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. అందరికీ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికీ కూడా మరోసారి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. రక్షాబంధన్ అందరికీ శుభాకాంక్షలు. ఆనంద్ సార్ ఇంటి ఈరోజు రక్షాబంధన్కి వచ్చి ప్రతి అక్క చెల్లెలు అందరూ అన్నదమ్ములు అందరూ వచ్చి రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆనంద్ సార్ ఇంట్లో అందరం కూడా ఇదివరదాకా ఉండి అందరూ మంచి పండుగగా జరుపుకొని నాతోటి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్కి అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇంకా ముందు కూడా ప్రతి పండుగ ఇట్లే జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సార్ మెతుకు ఆనంద్ సార్ గారి నివాసం లోపల అందరితో కలుపుకొని కుల మతాలకు అతీతంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ పండుగ అయినా సార్ ఇంట్లో మేము ఈసారి ప్రతిసారి మంచిగా చేసుకుంటామని అందరం అక్క చెల్లెళ్ళము మరియు మా అన్నదమ్ములం అందరం కలిసిమెలిసిగా అన్నీ చేసుకుంటూ ప్రతి ఒక్క పండుగకు మంచిగా చేసుకుంటూ ముందుకు పోదామని తెలుసుకుంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్, అదేవిధంగా సబితా ఆనంద్ ఫౌండేషన్ సబితా మేడం సారెంట విన్నంటూ ఉండి ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఇప్పటివరకు అయితే మేమైతే చూడలేము. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా వహిస్తూ కూడా
ఇటువంటి కార్యక్రమాలకు మేడం కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమానికి అందరు కూడా వికారాబాద్ మన మున్సిపల్ టౌన్ వాళ్ళు అదేవిధంగా మండల అందరు కూడా వచ్చి రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. ఆనంద్ సార్ ఇంటి లోపల అందరి కూడా వాళ్ళొక్కసారి ప్రత్యేకంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆనంద్ సారు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ సార్ ఇంటి దగ్గర అక్క చెల్లెళ్ళు ಮತ್ತು అందరూ కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో అందరూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా ఆనంద్ సారు ప్రతి రాఖీ పండుగ ఇదే విధంగా ఎల్లవేళ్ళ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా అక్క చెల్లెళ్ళందరికీ మా ఆనంద్ సార్ గారికి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మన మెతుకు ఆనంద్ సార్ గారి ఇంట్లోపల మన అక్క చెల్లెళ్ళందరూ కలిసి రాఖీ పౌర్ణమి జరుపుకోవడం జరిగింది. మళ్ళీ మన వికారాబాద్ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ జెండా ఎగరాలని కోరుకుంటూ మన అక్క చెల్లెళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాఖీ పండుగ సందర్భంగా మేమందరం కలిసి ఆనందన్న నివాసంలో రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. బీఆర్ఎస్ కుటుంబంగా కలిసి మేమందరం అన్నా చెల్లెళ్ళుగా అక్క తమ్ముళ్ళుగా కలిసి మెలిసి ఉంటూ రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. ఇంకా ముందు మేమందరం కలిసిమెలిసి ఉంటూ బీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ఆనందనను ఈ ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా నా సోదరులందరికీ కూడా పట్టణ ప్రజలకు మరియు అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా మా కౌన్సిలర్లు లేడీ కౌన్సిలర్స్ అందరూ కూడా నా అక్క చెల్లెలందరూ కూడా ఈరోజు మా ఆనందనగర్ నివాసంలో రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా కౌన్సిలర్లు అందరూ కూడా మా అందరికి కూడా మా ఆనందన్నకు అందరికీ రాఖీ కట్టడం జరిగింది. ఇలాంటి పండుగలు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మా వికారాబాద్ పట్టణ సోదరి మనులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారి నివాసానికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో సహా అందరం కలిసి వచ్చి రక్షాబంధన కార్యక్రమాన్ని గట్టిగా ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా ఆనందన్న కూడా రక్షాబంధన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఉంటూ అన్ని పండుగలు కూడా ప్రేమతోటి సంతోషాలతోటి అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక మంచి దృక్పథంతో ఆనందన్న కూడా అందరినీ కూడా కలుపుకొని పోతున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పండుగ అంటే మన రక్త సంబంధంతో కాకుండా అందరూ పార్టీలో ఉన్న కూడా మన అందరూ కూడా కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ప్రతి పండుగను కూడా తనతో పాటు మనం అందరం కూడా కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనందరినీ కూడా అన్న నివాసానికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వికార నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అందరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరొకసారి వికార నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా ఆనందన్నతో పాటు వికార లీడర్లకు అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ, వికారాబాద్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ సందర్భంగా ఈరోజు మా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా చాలామంది మా నివాసానికి వచ్చి ఈరోజు రాఖీ పౌర్ణమి ఇక్కడ మేమందరం కూడా వేడుకలు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒకరికొకరము మేము రాఖీలు కట్టుకొని నేను నీకు అండగా ఉంటా అంటే నువ్వు నాకు అండగా ఉండాలా, మనం ఇద్దరం కలిసి పార్టీకి అండగా ఉండాలా అనే విధంగా మేమందరం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మా అండ ఇదే విధంగా కొనసాగుతూ మేమందరం కూడా కలిసిమెలిసిగా ఉంటూ మా వికారాబాద్ నియోజకవర్గంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రజలకు అండగా ఉండే విధంగా ఎదగాలని, రాబోయేటటువంటి రోజుల లోపల ప్రజల తరపున ఈ 2 సంవత్సరాలు, మిగిలిన 2 సంవత్సరాలు కూడా ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల గొంతుకగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
నాకు వచ్చి ఒక అన్నలాగా ఒక సోదరునిలాగా రాఖీలు కట్టినటువంటి మా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మనం ఈ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాము. అయితే ఇది సోదరుల మధ్య ఒక ప్రేమానుబంధము. రాఖీ అంటే కేవలం ఒక దారమే కాదు, అది జీవితాంతము. అంటే మనకి ఈరోజు వచ్చే సంవత్సరము ఇట్లా గుర్తుకొస్తుంది, ఆనందంగా గట్టినాం కదా. ఈరోజు మాకు నిజంగా మా ఇంటికి ఇంతమంది భార్యాభర్తలు సమేతంగా ఇంత చక్కగా వచ్చి రాఖీ కట్టినందుకు నేను అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. ఈ రాఖీ పండుగ ఎన్నో చారిత్రక పురాణాలు ఉన్నాయి రాఖీ పండుగ గురించి. మహాభారతంలో చూసుకున్నట్లయితే శిశుపాలుడి వధ అప్పుడు శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది ఆమె చీర కొంగును చింపి ఆయన చేతికి రక్తం కారకుండా కడుతుంది. కాలక్రమేణా అది ఆయన అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు రక్షగా ఉంటాను నీకెప్పుడు అనే హామీ ఇచ్చి మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారమే కాలక్రమేణా దుర్యోధనుని సభలో ద్రౌపదీదేవికి వస్త్ర ప్రహరం జరిగితే ఆ అవమానాన్ని ఆమె భరించలేనప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన మాట ప్రకారం తన అనంత వస్త్రాన్ని ఆమెకి ఇచ్చి ఆమె మాలాన్ని అన్నీ కాపాడిన ఒక అన్నలాగా ఆమెను ఆదుకుంటాడు. ఇది ఒక మూలము, అంటే ఈ రాఖీ పండుగ యొక్క మూలం. మనము ఎందుకు ఇట్లా అంటే ఒక సోదరునికి కట్టడం, నేను నీకు రక్ష, నీవు నాకు రక్షగా ఉండాలి అనేది. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధము, అంటే రక్షాబంధం. ఇది కేవలం మనమేమో రక్త సంబంధాలకే పరిమితం కాకుండా ఇట్లా ఇప్పుడు మీరందరూ ఇప్పుడు మాకు రక్త సంబంధికులు ఏమి కాదు, కానీ బంధుపరంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు మీరంతా వచ్చి రాఖీ కట్టడము ఎంతో నిజంగా ఒక మంచి అద్భుతమైన ఒక ప్రతిజ్ఞ లాంటిది. అంటే మేము మీకు అండగా ఉంటున్నాము, మీరు కూడా మాకు అండగా ఉండండి అని ఒక దివ్యమైన ప్రతిజ్ఞ ఇది కేవలం మన అన్న చెల్లెల మధ్య నిజంగా ఒక వారధి లాంటిది. మరి రాఖీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదో కొట్లాడుకుంటుంటాం అన్నలతో అక్కలతో, ఇట్లా అందరము ఒక తల్లి పిల్లలము కొట్లాడుకుంటుంటాం, కంప్లైంట్స్ పోతూ ఉంటాయి. ఈ రాఖీ కట్టేటప్పుడు మన కుటుంబాలు ఎవరెంతకు వాళ్ళు అయిపోయిన తర్వాత రాఖీ కట్టడానికి ఒక చెల్లెలు అన్న దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అట్లా ఇట్లా అని అన్ని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంటాయి. నిజంగా ఈ రాఖీ పండుగ కేవలము మన కులాలకు మతాలకు ఇది అతీతంగా మనం జరుపుకునే పండుగ, ఎంతో మంచి బంధాన్ని గుర్తు చేసే పండుగ. మరి ఈరోజు మీరు నేటి సమాజంలో చూసుకుంటున్నట్లయితే మన మహిళల మీద నిజంగా ఎన్నో అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రక్షాబంధన్ మనం చేసుకుంటున్నాం. మరి నిజంగా మనకు ఈ రక్ష కల్పించే వాళ్ళు భక్షకులుగా కాకుండా మనకు మహిళలకు ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను, మంచి సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. మరి ఇంత మంచి పండుగను మనం వచ్చే సంవత్సరం కూడా మంచిగా జరుపుకోవాలని, ఇట్లానే అందరం ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలని, మన పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి ఒక్కరికి ఒకరికొకరము మనము సహాయం చేసుకుంటూ ఇట్లా ప్రతి సంవత్సరము మనము ఎల్లప్పటికీ ఇట్లా చేసుకొని ఇప్పుడు మా భర్తకు ఈరోజు ఇంత మా ఆడపడుచులు వచ్చి కట్టినందుకు కట్టిన ప్రతి ఒక్క ఇంట్లో ప్రేమ, ఆరోగ్యం, సంపద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు వచ్చి ఇంత మంచి సంబరాలను జరుపుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను.